అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని వైపు తేరి చూచి నువ్వు ఇలా రా అని పిలవగానే అతడు వచ్చాడు. అతడు వచ్చిన వెంటనే అతనిలో ఉన్న దెయ్యములు ఏమని చెబుతున్నాయంటే, నీ పేరు ఏమి అని అడిగినప్పుడు మేము సేన అని చెప్పిని, అంటే మేము చాలా దెయ్యములు ఇతనిలో ఉన్నాము అని. అంటే ఒక మనిషిలో ఎన్ని దెయ్యములు ఉంటాయంటే ఆ వాక్యాన్ని గమనిస్తే దాదాపుగా 3000 అని ఉంటుంది. చదవమ్మ ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 31, 32, 33 వచనములలో ఉంటుంది. అది ఎన్నో వేల దెయ్యాలు అతనిలో, అంటే ఒక మనిషిలో ఎన్ని దెయ్యములు ఉన్నావు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనకి విశదీకరిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, మేము చాలా దెయ్యములు ఉన్నాయి కనుక మేము చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవటానికి తమకు ఆజ్ఞాపించవద్దని యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకొన్నాయి. ఏవి? దెయ్యములు. నీవు మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకొన్నాయి. అంటే దెయ్యములు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించినవి కనుక దెయ్యముల మీద మరణముల మీద అధికారం కలదని, యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం కలదని దెయ్యములు చెబుతున్నాయి. ఏమని చెప్తున్నాయి? ఇక్కడ పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించేవాడు యెహోవాయే అని 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పారు. దెయ్యములు ఏమని సాక్ష్యం చెప్తున్నాయి? మీరు మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దు అని చెప్తున్నాయి. అంటే మరణాన్ని గెలిపించే శక్తి, మరణమును విడిపించే శక్తి, మరణించిన వారిని కూడా పునరుజ్జీవింపచేయగలిగినటువంటి శక్తి దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తర్వాత తను ఎన్నుకున్న మనిషిని ఏ విధముగాను కూడా పాడైపోకుండా కాపాడే దేవుడని, మృతుతుల్యమైపోయిన శరీరమును కూడా తన కనుసన్నల్లో తన చిత్తం చొప్పున కాపాడే దేవుడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక చక్కగా విశదీకరిస్తున్నారు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనమును ఒకసారి మనం గమనించిన పక్షమున, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనమును ఒకసారి మనం గమనిస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు అని చెప్తున్నారు. అంటే కుళ్ళిపోయినటువంటి శరీరాలను కూడా కుళ్ళిపోకుండా చేసే ఒక సృష్టికర్త